తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? 6 సీట్ల కోసం హస్తం నేతలు ఎలాంటి ఆయుధాలను సంధించబోతున్నారు? అధిష్టానం ఏం చెబుతుంది? ఆ నేతలు ఏం చేస్తున్నారు? అవసరమైతే రాజీనామా చేస్తానంటున్న రెడ్డి ఎవరు? ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఈ దెబ్బతో పార్టీకి రెడ్డి ముద్ర తప్పదా? క్రమశిక్షణతో పేరు పొందిన హస్తం అధినేతలు ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ లో మంత్రి పదవుల పంచాయతీ సుదీర్ఘంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిగో విస్తరణ, అదిగో విస్తరణ అంటున్నారు, కానీ ఒక్క అడుగు ముందుకు పడ్డం లేదు. దీనికి కారణం ఆశావహులు ఎక్కువగా ఉండటం, ఎవరూ వెనక్కి తగ్గే అవకాశాలు లేకపోవడమేనని తెలుస్తోంది. ఇతర సామాజిక వర్గాల్లో ఈ పోటీ అంతగా లేదు, ధిక్కరించేవారు కనిపించడం లేదు. కానీ రెడ్డి సామాజిక వర్గంలో మాత్రం ఎవరూ తగ్గడం లేదు. పదవి ఇస్తారా లేదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు తనకు మాటిచ్చారని, తనకు పదవి ఇవ్వాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఆయన హోంశాఖను ఎంపిక చేసుకుని ఎలా ఓ ఆట ఆడుకోవాలన్న దానిపై అప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారు. తనకు పదవి ఇవ్వకపోతే పార్టీని రోడ్డున పడేస్తానన్నట్లుగా ఆయన ఉన్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. సామాజిక వర్గం కారణంగా మంత్రి పదవి ఇవ్వలేకపోతే ఇబ్రహీంపట్నం నుంచి రాజీనామా చేస్తానని, ఏ వర్గానికి పదవి ఇస్తారో చెబితే ఆ వర్గాన్ని నిలబెట్టి గెలిపిస్తానని చెబుతున్నారు. మల్రెడ్డి చాలా సీనియర్ నేత, ఆయనకు దూకుడెక్కువ. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మొదటి జాబితాలో టికెట్ ప్రకటించకపోవడంతో ప్రచారం మధ్యలోనే ఆపేసిన రికార్డ్ అయినది. రెండో జాబితాలో పేరున్న తర్వాతనే మళ్లీ ప్రారంభించారు. ఇప్పుడు పదవి తనను కాదని మరో రెడ్డి నేతకు ఇస్తే ఆయన ఊరుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో అటు హస్తిన నేతలకు, ఇటు హైదరాబాదీ లీడర్లకు తలలో 1000 ఏసీలు పెట్టినా మెదడు మాత్రం మండుతూనే ఉందట.